రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎస్ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 17న ఉదయం 11:20 భారత వాయుసేన విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని సీఎస్ చెప్పారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12 గంటలకు మంగళగిరి ఎయిమ్స్కు చేరుకుని ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొంటారని అన్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరిగి ప్రయాణం అవుతారని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎస్ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 17న ఉదయం 11:20 భారత వాయుసేన విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని సీఎస్ చెప్పారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12 గంటలకు మంగళగిరి ఎయిమ్స్కు చేరుకుని ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొంటారని అన్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరిగి ప్రయాణం అవుతారని తెలిపారు.